వరంగల్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే చేపట్టారన్నారు వరంగల్ వెస్ట్ బీజేపీ అభ్యర్థి రావు పద్మ. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై భూ కబ్జాలు, సెటిల్మెంట్ ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై సొంత పార్టీకి చెందిన వారే అనేక ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే శాంతి భద్రతతో కూడిన వాతావరణం, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తానంటున్న బీజేపీ అభ్యర్థి రావు పద్మతో వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వాతావరణం వేడెక్కింది. ఒకవైపు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రావు పద్మ గారు ఉన్నారు. అసలు బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, ప్రజల లోపల ఎలా ఆదరణ ఉంది అనేటువంటి విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది బీజేపీ పరిస్థితి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం? భారతీయ జనతా పార్టీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మేము ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకున్నా అభివృద్ధి కోసం ఇక్కడికి పథకాలు తీసుకొచ్చినాం కాబట్టి చాలా డెవలప్మెంట్ ఇలా భారతీయ జనతా పార్టీ ద్వారానే జరిగింది. ప్రజలకు తెలుసు ఇక్కడ ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయీస్, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు చాలా వరకు అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఇలా తెలంగాణను సాధించిన తర్వాత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఒక హన్మకొండ ప్రశాంతత కోల్పోయింది. ఇలా ఒక రౌడీయిజం, గూండాయిజం, భూమాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా ఇలా ఎక్కడికెక్కడికి ఈ ప్రాంతము ఇలా అభివృద్ధి లేకుండా కుంటు పడిపోయింది. ఇలా అదేవిధంగా కబ్జాల మూలంగా చెరువులు, కుంటలు కబ్జాలైన మూలంగా ఇళ్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇలా డెవలప్మెంట్ ఇలా చదువుకోవడానికి కాకతీయ యూనివర్సిటీ మూతపడిపోయింది. స్కూల్స్ అనేది కనీసం టాయిలెట్ లేని పరిస్థితి. ఇలా చదువుకోవడానికి విద్య లేదు. హాస్పిటల్ చూస్తే ఎంజిఎం హాస్పిటల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని సెంట్రల్ జైలు కూలగొట్టి కడతానని చెప్పిండు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏ విధంగా వాళ్ళ డబ్బుల కోసం పనిచేసి, కమిషన్ల కోసం పనిచేస్తే ఏ విధంగా కుంగిపోయిందో ఇప్పుడు కూడా గదే పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కోసం చేస్తారు కాబట్టి. ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు 120 కోట్లు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే దానికి ఇంకా రెట్టింపు దాంతో చేయకుండా పక్కనున్న దాన్ని కూడా కూలగొట్టిచ్చేసి, జైలును కూలగొట్టి 1100 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏదో చేస్తున్నా. ఎందుకంటే దానిలో కమిషన్లు కావాలి. ఇవన్నీ ఇలా వైద్యం లేదు, విద్య లేదు, ఉండడానికి డబుల్ బెడ్రూమ్లని ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇలా హామీలు ఇచ్చి, పథకాలు ఇచ్చి ఏది ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్న హన్మకొండలో వచ్చిందా? ఇలా నరేంద్ర మోడీ గారు 7500 గృహాల కోసం డబ్బులు ఇస్తే కనీసం వాటిని ఇవ్వకుండా, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని మాట్లాడిన డబుల్ బెడ్రూమ్లు కట్టినవి కూడా ఇవ్వకుండా ఉన్నదాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం నిజంగా కూడా మేము గెలిపించకపోయినా ఇన్ని చేసిండ్రు కాబట్టి గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ వరంగల్కి ఏం చేసింది, ఎందుకు ఓటేయాలనేటువంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? భారతీయ జనతా పార్టీ ఇలా అన్నిటికీ నిధులు ఇచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో వరంగల్లో ఇలా కూడాకొచ్చే డబ్బులు కానీ, అదేవిధంగా ఇలా జంక్షన్స్ కానీ, రోడ్స్ కానీ, నేషనల్ హైవే కానీ, ఇలా సెంట్రల్ లైటింగ్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ, భద్రకాళి బండ్, అదేవిధంగా జైన్ మందిర్, అదేవిధంగా సిటీకి 4 వైపుల హైవే రోడ్స్ ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి జరిగింది అంటే అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారా మాత్రమే జరిగినాయి. అక్కడి నుంచి వచ్చిన డబ్బులతోనే. ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి లేకుండా సంవత్సరానికి 300 కోట్లు అదనంగా ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఏ రోజన్నా పోయి ముఖ్యమంత్రిని అడిగిండా? మరి ఆ 300 కోట్లు తీసుకొచ్చిండా? మరి అడుగుతున్నా నేను, చెప్పండి. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇస్తలేరో చెప్పండి. వాళ్ళు ప్రగతి భవన్ కట్టుకున్నారు, క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు, ఎందుకు మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరని నేను అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే వెస్ట్ నియోజకవర్గానికి ఏం చేస్తారు? తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మా ప్రధానమంత్రి గారితో ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను తీసుకొచ్చి ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీ పునరుద్ధరణ, అందులో ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉండేటట్టుగా, స్కూల్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా, స్కూల్స్లో టాయిలెట్స్ లేవు, టీచర్స్ ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్స్ లేవు, ఇలాంటివి కాకుండా స్కూల్స్ పునరుద్ధరణ. అదేవిధంగా ఒక హన్మకొండ నగరం ప్రశాంతమైన వాతావరణంలో, ఒక మాఫియా లేకుండా, నా నుంచే ఏమి ఇబ్బంది ఉండొద్దు కదా. ఒక ప్రజాప్రతినిధి ఇబ్బంది పడితే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి నా నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక మాఫియా లేకుండా, ఒక గూండాయిజం లేకుండా,
ప్రశాంతమైన వాతావరణంలో డాక్టర్ల వృత్తి, బిజినెస్ పీపుల్ బిజినెస్, ఈ విధంగా ఇలా ప్రతి ఒక్కరూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండి డెవలప్ చేయడానికి నేను నా వంతుగా నేను పూర్తిగా ఎఫోర్ట్ పెడతా. 7 సంవత్సరాల పాటు నేను జిల్లా అధ్యక్షురాలుగా ఒక సక్సెస్ఫుల్గా పనిచేసి ఒక కార్పొరేటర్ నుంచి 10 కార్పొరేటర్ గెలిపే దాంట్లో నా పాత్ర ఉన్నది. కాబట్టి మీరు అది గుర్తించండి. ఇలా ఒక మహిళగా నా మీద ఎలాంటి ఆరోపణలు లేవు, అక్రమాలు లేవు. కాబట్టి నేను డెవలప్ చేస్తా అనే మాట మీద ప్రజలు విశ్వాసం పెట్టి ఒక్కసారి గెలిపించినట్టయితే ఆనాడు రాణి రుద్రమ ఏలిన గడ్డ ఏ విధంగా ఉన్నదో అట్లాంటిది మన హన్మకొండ గడ్డను కూడా అదే విధంగా చేస్తానని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. రైట్, ఇది పరిస్థితి. వెస్ట్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. దాన్ని కనుక ఎమ్మెల్యేగా గెలిపిస్తే విద్య, వైద్యంతో పాటు శాంతి భద్రతతో కూడినటువంటి నగర నిర్మాణానికి కృషి చేస్తానని రావు పద్మ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తు, సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.